తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమ్మి. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు డాక్టర్ గుండపూడి శివ సుధీర్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మనం మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. గురుగారు, ఈ క్రోధినామ సంవత్సరంలో అసలు మకర రాశి వారికి ఏ విధంగా ఉంటుందండి? ఈ రాశి వారికి సంబంధించి ఆదాయం, వ్యయం, రాజపూజ, అవమానం గురించి తెలియచేయండి. ఈ సంవత్సరం మకర రాశి వారికి ఆదాయం 14, ఖర్చు 14, రాజ్యబుద్ధ్యం 3, అవమానం 1. కానీ ఈ సంవత్సరం ఈ మకర రాశి వారు అనుకునేటువంటి పనులన్నీ కూడాను మొండి పట్టుదలతో పూర్తి చేస్తారు. ఎలాంటి పనైనా సరే, ఎలాంటి మొండి వ్యక్తులైనా సరే వాళ్ళ మార్గంలోకి తెచ్చుకొని లొంగ తీసుకుంటారు. అంతటి కార్య జయం అనేది మకర రాశి వారికి ఉంది. చాలామంది ఏలినాటి శని ప్రభావం చూపిస్తుంది, దానివల్ల చాలా వరకు నష్టాలు వస్తాయి. ఏలినాటి శని ప్రభావం వల్ల కలిగేటువంటి నష్టాలు కొన్ని అయితే లాభాలు కొన్ని ఎక్కువగా ఉన్నాయి. 5వ స్థానంలో గురుగ్రహ సంచారం చేత. కాబట్టి గురుగ్రహ ప్రభావం అనేది ఎక్కువ ఉంది. కాబట్టి తప్పనిసరిగా ఎదుటి వాళ్ళని ఆకర్షించే విధంగా వీళ్ళు మాట్లాడటం, వీళ్ళ నడయాడక అనేది మారుతుంది. తప్పనిసరిగా ఆర్థికంగా కానీ వ్యాపారస్తులకి ఎలా ఉంటుందండి? ఆర్థికంగా బాగుంటుంది, కానీ తొందరగా ఎవరిని నమ్మొద్దని చెప్తాం. ఈ సంవత్సరం కొంచెం నమ్మక ద్రోహాల వల్ల నష్టపోయేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే నీకు ఇంత పెట్టుబడి పెట్టు, ఇంత లాభం వస్తుంది అని చెప్పి ఆశ చూపిస్తూ పెడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళ వల్ల ఎక్కువగా నష్టాలు వాటిల్లేటువంటి అవకాశం ఉంది. కాబట్టి తగిన జాగ్రత్తలు అవసరం. పెద్ద వ్యాపారస్తులు కూడా అంతే. వాళ్ళకు కూడా ఏంటంటే ఒక్కోసారి గ్రహస్థితి బాగుండకపోతే ఎవరైనా మనసు మారిపోతుంటుంది. బుద్ధి కర్మానుసారైనా కదా. కాబట్టి వాళ్ళ బుద్ధిని మార్చేటువంటి లక్షణాలు ఎదుటి వాళ్ళల్లో ఎక్కువగా ఉంటే తప్పనిసరిగా వీళ్ళు కూడా అనవసరమైనటువంటి పెట్టుబడులు పెట్టడం, వాటి ద్వారా మోసపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి 1-2 సార్లు ఆలోచించి వ్యాపారం చేయడం అనేది ఉత్తమమైనటువంటి మార్గం. అంటే రాశి వారికి ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయండి? ఉన్నాయమ్మా. ముఖ్యంగా ఈ మోకాళ్ళ దగ్గర నుంచి కింద పాదభాగం వరకు కింద పడి దెబ్బలు తగలటము, లేదంటే ఈ మోకాళ్ళలో గుజ్జరిగిపోయిందని చెప్పి ఆపరేషన్ జరగడం, ఇట్లాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఈ కాళ్ళకి వేళ్ళకి సంబంధించినటువంటి దెబ్బలు, చికిత్స అనేది తప్పనిసరిగా అవసరమైనటువంటి అవకాశం ఎక్కువ కనపడుతుంది. అంటే ఈ రాశి వారికి సంబంధించండి వివాహ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి ఎలా ఉంటుంది ఈ సంవత్సరం? సంపూర్ణంగా జయం కలుగుతుంది. వివాహ విషయంలో మంచి సంబంధాలు వస్తాయి. వీళ్ళు పెద్దగా కష్టపడకుండా వివాహ సంబంధాలు కుదురుతాయి. వివాహం కూడా దిగ్విజయంగా పూర్తవుతుంది. కానీ వీళ్ళకు ఉండేటువంటి ఎమోషన్స్ వల్ల పెళ్ళైన తర్వాత కొత్త జంట ఉంటుంది కదా, ఆ జంటలో ఉండేటువంటి చిన్న చిన్న విషయాలు తగాదాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవడం అనేది మాత్రం చాలా అవసరం. ఇప్పుడు ప్రైవేట్ ఉద్యోగస్తులు కానీ గవర్నమెంట్ రంగానికి సంబంధించి ఎలా ఉంటుందండి? ప్రమోషన్స్ అలా ఉన్నాయి? ఉద్యోగస్తులకి ఈ సంవత్సరం పెద్దగా చెప్పుకోదగ్గంత పరిస్థితి కాదమ్మా. ఒక మోస్తరుగా ఉంటుంది. ముఖ్యంగా ప్రైవేట్ ఉద్యోగస్తులకు బాగుంటుంది. ప్రభుత్వ ఉద్యోగస్తుల కంటే కూడా ప్రైవేటు ఉద్యోగస్తులకు మంచి మార్పులు వస్తాయి. ప్రభుత్వ ఉద్యోగంలో మంచి స్థానానికి వెళ్ళినా పెద్దగా వరిగే లాభం అంటే ఏమి ఉండదు వీళ్ళకి. ఏదో అంతంత మాత్రాన అంతే. అంటే స్థానం మారుతుంది, కానీ ఆర్థికపరమైనటువంటి లాభాలు మాత్రం పెద్దగా పెరగవు వీళ్ళకి. ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగం ఎలా ఉంటుందండి? రియల్ ఎస్టేట్ రంగం వారు కూడా తగిన జాగ్రత్తలు అవసరం. వేస్తుంటారు, వెంచర్స్ వేస్తుంటారు. ఇందాక మనం చెప్పుకున్నామే డబుల్ రిజిస్ట్రేషన్లు, ట్రిపుల్ రిజిస్ట్రేషన్లు ఇట్లాంటివి కొనడం ద్వారా, అంటే ఇప్పుడు మోసం చేయాలి అనుకుంటే అది రియల్ ఎస్టేట్ వ్యాపారనైనా చేయొచ్చు, రియల్ ఎస్టేట్ వ్యాపారం కొనవాడనైనా చేయొచ్చు. అంతే కదా. మోసపోవడం అనేది ఎవరికైనా సర్వసాధారణం. కాబట్టి అది కొంచెం రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం. ఈ డబల్ ట్రిపుల్ రిజిస్ట్రేషన్స్ ద్వారా కోర్టు వ్యవహారాలు, పోలీస్ స్టేషన్లకు వెళ్ళటాలు, గొడవలు, ఇంటి మీద గొడవలు రావడం ఇట్లాంటివి ఎక్కువగా జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కొంచెం జాగ్రత్త వహించడం అనేది మంచిది. అంటే ఇప్పుడు వ్యవసాయం ఎలా ఉంటుందండి? వ్యవసాయ పరంగా బాగుంటుంది. మంచి యోగం ఉంటుంది, మంచి లాభాలు చేకూరుతాయి. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే అకాల వర్షాల వల్ల కొంతవరకు నష్టం చేకూరినా ఈ రాశి వాళ్ళకి మాత్రం కొంతవరకు బెటర్గా. ఇప్పుడు భార్యాభర్తల మధ్య కానీ సంతానం పరంగా ఎలా ఉంటుందండి రాశి వారికి సంబంధించి? సంతానం అతి మొండిగా తయారయ్యేటువంటి సమయం. అతి మొండి ఎట్లా అంటే సైకోయిజంతో ప్రవర్తించేటువంటి పిల్లలు, అంటే పిల్లల ప్రవర్తన మారుతూ ఉంటారు. కాబట్టి పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి, వాళ్ళని ప్రేమగా వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడాలి. లేకపోతే ఇంకా మొండితనంగా మారుతారు, ఇంకా సైకోయిజంగా మారుతూ ఉంటారు. అలాగే ఈ సైకోయిజం ఎక్కడి నుంచి వస్తుందంటే ముఖ్యంగా భార్యాభర్తల మధ్య దగ్గర నుంచి వస్తుంది కదా. వీళ్ళు ఏం చేస్తుంటారు, పిల్లలు అదే చేస్తుంటారు. కాబట్టి ముఖ్యంగా భార్యాభర్తలు ఏదైనా గొడవలు ఉంటే పిల్లల ముందు పడకుండా కూర్చొని సఖ్యతగా మాట్లాడుకోవడం అనేది మంచిది. కానీ అలా కూడా కుదరలేదు, ఎవరైనా పెద్దవాళ్ళని బంధుమిత్రుల ద్వారా వీళ్ళ సంసారపరమైనటువంటి
ఈ విషయాలు ఏవైతే ఉంటాయో, ఏవైతే బాధలు ఉంటాయో, కష్టాలు ఉంటాయో అవి తొలగిపోయేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు రాజకీయ నాయకులకి ఎలా ఉంటుందండి ఈ సంవత్సరం? రాజకీయ నాయకులకి మరీ ఏదో అత్యవసర మార్కులు అంటారు చూడండి, గెలుస్తారు. ఎంతవరకు అంటే ఆ డిపాజిట్ మేర కొంత ఒక ఇప్పుడు వేలలో మెజారిటీ వింటుంటాం, లక్షల్లో మెజారిటీ వింటుంటాం, లేదా వందల్లో పదుల్లో గెలుస్తారు, కానీ పెద్ద మెజారిటీతో అయితే కాదు. అంటే ఈ రాశివారికి సంబంధించండి ఈ సంవత్సరం ఇంకా మెరుగైన ఫలితాలు రావాలంటే ఎలాంటి పరిహారం చేసుకోవాలి అసలు? నవగ్రహాలకి సంబంధించినటువంటి ప్రదక్షిణాలు చేస్తూ నిత్యం ప్రతినిత్యం 27 ప్రదక్షిణాలు చేసుకుంటూ శివాలయంలో ఆరుద్ర నక్షత్రం ఏ రోజైతే వస్తుందో నెలలో మనకి, లేదా మాస శివరాత్రి రోజు, ఈ 2 రోజుల్లో శివుడికి అభిషేకం చేయించడం అనేది ఉత్తమం. దీంట్లో కూడాను ఆవు నెయ్యితో ఎక్కువగా అభిషేకం చేస్తే వీళ్ళకు ఉండేటువంటి రుణబాధలు, శత్రుబాధలు ఇవన్నీ కూడా తెలిగిపోతాయి, మంచి విశేషమైనటువంటి ఫలితం లభిస్తుంది. ఈ ప్రతి రాశికి ఒక్కొక్క సమస్యలు. ఈ దేవతలతో పాటు అందరూ కూడా విశ్వరూపంలో ఉన్నారని చెప్పి మనం నమ్ముతూ ఉంటాం. అవునా? కృష్ణ పరమాత్మ విశ్వరూప సందర్శన సౌభాగ్యాన్ని ఇచ్చాడు అర్జునుడికి. అవునా? ఆ విశ్వరూపంలో ఏంటి, అందరూ దేవతలు దాంట్లోనే ఉన్నారని చెప్పి నమ్ముతూ ఉంటాం. కాబట్టి ఈ విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కలిగితే సకల కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. కాబట్టి ఇప్పుడు మనం ఏప్రిల్ 9వ తారీఖు ఉగాది రోజు నుంచి మన హనుమత్ ప్రత్యంగర వారాహి యజ్ఞస్థలి ఎందు ఏదైతే మనం మహాలక్ష్మి సమేత మహాసుదర్శన హోమం చేస్తున్నామో ఉగాది నుంచి 41 రోజు పాటు జరుగుతుంది. ఇప్పుడు ఈ 41 రోజు ఈ హోమ కార్యక్రమంలో ఎవరైతే గోత్రనామాలతో లేదా ప్రత్యక్షంగా పాల్గొంటారో వారికి ఈ గ్రహస్థితి వల్ల వచ్చేటువంటి నష్టాలన్నీ కూడాను వెళ్ళిపోయి సుఖమైనటువంటి సంతోషకరమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తారు. చాలా చక్కగా తెలియజేస్తారండి. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో.